So good evening, students. So I received one comment. Anita, good evening, sir. Good evening, ma. Durga, how much time it will take? Ma, I'm starting, right? So I'm into the live session now. So we'll be discussing, right, the main points or the main topics here. So before we get into this induction machine, సో ముందు ఆ సిలబస్ గురించి మనం అర్థం చేసుకుందామమ్మా. సో ఏ ఎగ్జామ్కైనా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్, అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఆ ఎగ్జాము, దాని యొక్క ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్ తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్. సో సిలబస్ మనకి తెలిసినట్టయితే మన ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇండక్షన్ మోటార్ గురించి ముందు డిస్కస్ చేసే ముందు సిలబస్ గురించి ఒకసారి చూద్దాం. సో ఇది జనరల్ ఎలక్ట్రికల్ మెషిన్ సిలబస్ అమ్మా ఇది, రైట్. సో దిస్ ఈజ్ ఎ జనరల్ ఎలక్ట్రికల్ మెషిన్ సిలబస్. సో ఇన్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ ఇండక్షన్ మోటార్. సో ఇక్కడ మీరు చూడగలరు. సో మన సిలబస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. దట్ ఈస్ 3-phase ఇండక్షన్ మోటార్, ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, టైప్స్, పెర్ఫార్మెన్స్, టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్, నో లోడ్ అండ్ బ్లాక్డ్ రోటార్ టెస్ట్, ఈక్వలెంట్ సర్క్యూట్, స్టార్టింగ్ అండ్ స్పీడ్ కంట్రోల్, ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సింగిల్ ఫేజ్ మోటార్, రైట్. సో ఇంతవరకు మన ఇండక్షన్ మోటార్ యొక్క సిలబస్. సో ఈ సిలబస్ అనేది మనం ఈ TSSPDCLకే కాకుండా ఈవెన్ జన్కోకి కూడా, ట్రాన్స్కోకి కూడా దాదాపు సేమ్ సిలబస్సే, రైట్. సో మనం సిలబస్ గురించి మనకి అర్థమైంది. అంటే ఈ ఇండక్షన్ మోటార్లో ఏ టాపిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, రైట్. సో ముందు సిలబస్ నేర్చుకున్నాం, అంటే అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, రైట్. ఏ మెషిన్కైనా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క కన్స్ట్రక్షన్. ఏ మెషిన్ అయినా, ఇప్పుడు మన ఇండక్షన్ మెషిన్ అయినా, అలాగే సింకర్నస్ మెషిన్ అయినా, అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అయినా, ఏ మెషిన్ అయినా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ దాని యొక్క కన్స్ట్రక్షన్. బహుశా మీకు గుర్తుంటుంది, కన్స్ట్రక్షన్ అంటే ముందు మనకు గుర్తొచ్చేది స్టేటారు, అలాగే రోటారు. రోటర్. సో స్టేటార్ అనేది స్టేషనరీ పార్ట్. ఏ మెటీరియల్తో ఆ స్టేటార్ కొని మనం డిజైన్ చేస్తామంటే లామినేటెడ్ సిలికాన్ స్టీల్. ఆ స్టేటార్లో స్లాట్స్ని మనం చేస్తాం. ఆ స్లాట్స్లో ఒక 3-phase వైండింగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అలాగే రోటార్ అనేది ఒక రొటేటింగ్ పార్ట్. ఇండక్షన్ మోటార్ క్లాసిఫికేషన్ అనేది ఈ రోటార్ మీద బేస్ అయి ఉంటుంది. 2 రోటార్స్ ఉన్నాయి మనకి. ఒకటేమో కేజ్ రోటరు, ఇంకోటేమో స్లిప్ రింగ్ రోటరు. ఎక్కువగా వాడే మోటార్ ఏంటంటే స్క్విరెల్ గేజు, తక్కువగా వాడే మోటార్ ఏంటంటే మనం స్లిప్ రింగ్. స్లిప్ రింగ్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే మనకి ఎక్కువ స్టార్టింగ్ టార్క్ కావాలో, ఎప్పుడైతే హెవీ లోడ్స్ని మనం మూవ్ చేయాలో ఆ సందర్భాల్లో మనం స్లిప్ రింగ్ని వాడతాం. జనరల్గా ఫ్యాన్ అప్లికేషన్స్లో కానీ, అగ్రికల్చర్లో కానీ మనం మాట్లాడే రోటార్ ఏంటమ్మా అంటే స్క్విరెల్ గేజ్ రోటర్. సో ఈ విధంగా నేను చెప్పొచ్చమ్మా. ఎప్పుడైతే మనం ఒక ఇండక్షన్ మోటార్ యొక్క కన్స్ట్రక్షన్ మాట్లాడుతున్నామో దాంట్లో మెయిన్ పార్ట్స్ ఏంటమ్మా, స్టేటారు, రోటారు. స్టేటార్లో కోర్లో వాడే మెటీరియల్ ఏంటి అంటే లామినేటెడ్ సిలికాన్ స్టీల్. ఎందుకు లామినేటెడ్ సిలికాన్ స్టీల్? ఎందుకు స్టీల్ అంటే దాని యొక్క మెకానికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి, అందుకే స్టీలు. అలాగే దాని ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది చాలా తక్కువ ఉండాలి, అందుకే లామినేషన్స్ సిలికాన్. అలాగే రోటార్లో కూడా ఏ మెటీరియల్ వాడతామంటే మనం సేమ్ లామినేటెడ్ సిలికాన్ స్టీలే, రైట్. సో ఎన్ని ఇండక్షన్ మోటార్స్ ఉన్నాయంటే 2 ఇండక్షన్ మోటార్స్. ఒకటేమో స్క్విరెల్ గేజు, ఇంకోటేమో స్లిప్ రింగ్.
రైట్. సో ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ కన్స్ట్రక్షన్. సార్ ఎందుకు 2 కోర్లు కావాలి, స్టేటార్ కోరు రోటార్ కోర్? బహుశా మీకు తెలుసుంటుంది. టార్క్ ప్రొడ్యూస్ చేయాలి అంటే టర్నింగ్ ఎఫెక్ట్ కావాలి అంటే ఎన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కావాలమ్మా? మనకి 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కావాలి. ఆ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత ఉండాలమ్మా? 0 ఉండాలి. ఆ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం? ఒక ఎలక్ట్రోమాగ్నెట్స్ ద్వారా, రైట్. స్టేటార్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెట్, అందుకే కోరు, వైండింగ్, ఎగ్జైటేషను. రోటార్ అనేది కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెట్, అందుకే కోరు, వైండింగ్, ఇంకో ఎగ్జైటేషన్. ఇంకో ఎగ్జైటేషన్ అంటే సపరేట్గా ఎగ్జైటేషన్ ఇవ్వమమ్మా మనం. ఈ ఫ్లక్స్ ఏదైతే స్టేటార్ వల్ల ప్రొడ్యూస్ ఉందో అది రోటార్ని కట్ చేసి ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేస్తుంది, దానివల్ల కరెంటు, దానివల్ల ఫ్లక్స్. సో అందువల్ల 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఇది కన్స్ట్రక్షన్, రైట్. లెట్ us see any comments. ఓకే, సో నో కామెంట్స్, డన్, ఫైన్. సో ఇది కన్స్ట్రక్షన్ గురించి, రైట్. నౌ నెక్స్ట్ టాపిక్ మనం దీంట్లో మాట్లాడాల్సింది ఏంటంటే ఆపరేటింగ్ ప్రిన్సిపల్. సో ఆపరేటింగ్ ప్రిన్సిపల్ అనేది అంటే ఏంటి? ఇండక్షన్ మోటార్ ఎలా తిరుగుద్ది అంటే రోటార్ అనేది ఎలా తిరుగుద్ది. ఫన్నీగా ఏదో ఒక సినిమాలో చెప్పినట్టు జుర్రు అని తిరగడం కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ టైప్ ఆఫ్ రొటేషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కంటెంట్, ద టెక్నికల్ కాన్సెప్ట్ ఎలా తిరుగుద్ది. దీని గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానమ్మా. బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం ఏంటది. సో ఎప్పుడైతే మనం స్టేటార్కి ఒక 3 ఫేజ్ సప్లై ఇచ్చామో, మీకు తెలుసండి స్టేటార్లో కోరు, దాంట్లో స్లాట్స్, దాంట్లో 3 ఫేజ్ వైండింగ్స్. ఎప్పుడైతే ఈ స్టేటార్కి ఒక 3 ఫేజ్ కరెంట్ ఇచ్చామో ఇమీడియట్గా స్టేటార్లో ఏం ఫామ్ అవుతాయమ్మా? పోల్స్. ఈ పోల్స్ యొక్క నేచర్ ఏంటమ్మా? రొటేటింగ్. ఈ పోల్స్ రొటేట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫ్లక్స్ లైన్స్ కూడా ఏంటమ్మా? రొటేట్ అవుతాయి. ఎప్పుడైతే రొటేట్ అవుతాయో రోటార్ కండక్టర్స్ని కట్ చేస్తాయి. ఈ రోటార్ కండక్టర్స్ని కట్ చేయడం వల్ల రోటార్లు ఏమి ఇండ్యూస్ అవుద్దమ్మా? రోటార్ కండక్టర్స్లో ఈఎంఎఫ్. ఈ రోటార్ సర్క్యూట్ క్లోజ్ అవ్వడం వల్ల ఆ ఇండ్యూస్ అన్న కరెంట్ ఏం సర్క్యులేట్ చేస్తుందమ్మా? కరెంటు. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కింద ఉండడం వల్ల ఈ కండక్టర్స్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాయమ్మా? ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల ఈ కండక్టర్స్ అనేది మూవ్ అవ్వడానికి ఇలాగా ఎక్స్పీరియన్స్ చేస్తాయి, అందుకే రోటార్ అనేది తిరుగుద్ది. సింపుల్. ఎలా అంటే whenever we are giving a 3 phase supply to the stator, immediately what are formed in the stator core? Magnetic poles. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ పోల్స్ ఉన్నాయో ఫ్లక్స్ లైన్స్ ఉంటాయి. ఈ పోల్స్ అనేది ఏమవుతుంటాయమ్మా? రొటేట్ అవుతుంటాయి. ఈ పోల్స్ రొటేట్ అవడం వల్ల ఫ్లక్స్ లైన్స్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్లక్స్ లైన్స్ రొటేట్ అవడం వల్ల రోటార్ కండక్టర్స్ని కట్ చేస్తాయి. దానివల్ల ఏం ఇండ్యూస్ అవుద్దండి? ఈఎంఎఫ్. ఈ రోటార్ సర్క్యూట్ క్లోజ్ చేయడం వల్ల ఆ ఇండ్యూస్ అన్న ఈఎంఎఫ్ ఏం సర్క్యులేట్ చేస్తుందమ్మా? కరెంటు. మనం లోరెన్స్ లా మాట్లాడినట్టయితే వాట్ ఈస్ దట్ లోరెన్స్ లా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్. వాట్ ఈస్ దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిఐఎల్? సేస్ దట్ if I am having a conductor of length L carrying a current of I, if this current carrying conductor is placed under a magnetic field B, and hence that conductor will experience as a force. ఇక్కడ అదే సాటిస్ఫై అవుతుంది. ఏంటమ్మా ఒకసారి చూద్దాం. ఎప్పుడైతే మనం ఈ 3 ఫేజ్ సప్లై ఇచ్చామో పోల్స్ ఫామ్ అయిన ఈ పోల్స్ రొటేట్ అవ్వడం వల్ల ఈ కండక్టర్స్ని కట్ చేసి దీనివల్ల ఏమి ఇండ్యూస్ అయిందండి? ఈఎంఎఫ్. ఈ రోటార్ సర్క్యూట్ క్లోజ్ చేయడం వల్ల ఏం సర్క్యులేట్ అయిందమ్మా? కరెంటు. సో దీస్ ఆర్ ద కండక్టర్స్ విచ్ ఆర్ క్యారింగ్ కరెంట్ అండ్ దే ఆర్ ప్లేస్డ్ అండర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ హెన్స్ దిస్ కండక్టర్స్ విల్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. ఈ ఫోర్స్ వల్ల ఈ రోటార్ అనేది రొటేట్ అవుద్ది. ఏ డైరెక్షన్లో రొటేట్ అవుద్ది? 2 పాసిబిలిటీస్ అమ్మా. ఒకవేళ ఈ స్టేటార్ పోల్స్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంటే రోటార్ కూడా అదే డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి.
లేదా ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవ్వాలి. ఇప్పుడు ఏ డైరెక్షన్లో రోటార్ అనేది రొటేట్ అవుద్ది, స్టేటార్ పోల్స్ డైరెక్షన్లోనా లేకపోతే వేరే డైరెక్షన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లోనా? సో ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్ ఎప్పుడు స్టేటార్ పోల్ డైరెక్షన్ వైపే రొటేట్ అవుద్ది. ఎందువల్ల అంటే లెన్స్లా అదే చెప్పుద్ది. లెన్స్లా ఏం చెప్పుద్దమ్మా మనకి? లెన్స్లా ద ఇఫెక్ట్ షుడ్ అపోజ్ ద కాస్. ద ఇఫెక్ట్ షుడ్ అపోజ్ ద కాస్ అంటే ఏంటి? ఏదైనా జరిగిందంటే ఆ జరిగింది దాని యొక్క కాస్ని అపోజ్ చేయాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం ఒకసారి. రోటార్ అనేది ఇనీషియల్గా రెస్ట్గా ఉంది, అంటే తిరగట్లేదు, రైట్? ఆ సమయంలో నేను ఏం చేస్తానమ్మా, ఒక 3 ఫేజ్ సప్లై ఇచ్చాను. ఎప్పుడైతే 3 ఫేజ్ సప్లై ఇచ్చానో పోల్స్ ఫామ్ అయినాయి. ఈ పోల్స్ వల్ల ఫ్లక్స్ లైన్స్, ఈ ఫ్లక్స్ లైన్స్ ఈ కండక్టర్స్ని కట్ చేయడం వల్ల ఈఎంఎఫ్ వల్ల కరెంటు, ఈ కరెంట్ వల్ల ఫోర్సు, ఈ ఫోర్స్ వల్ల టార్కు. సో ఇక్కడ ఎఫెక్ట్ ఏంటమ్మా? రోటార్ మీద ఒక టార్క్ యాక్ట్ చేస్తుంది, టార్క్. సో ఈ ఎఫెక్ట్ ఏంటమ్మా? టార్క్. సో ఈ టార్క్ ప్రొడ్యూస్ అవడానికి కారణం ఎవరు, రైట్? అంటే ఈ రోటార్ కండక్టర్స్ మీద ఫోర్స్ యాక్ట్ చేయడానికి కారణం ఎవరు? సో ఈ ఫోర్స్ ఎందువల్ల ఉందమ్మా? ఈ కరెంట్ వల్ల. ఈ కరెంట్ దేనివల్ల అమ్మా? ఈ ఈఎంఎఫ్ వల్ల. ఈ ఈఎంఎఫ్ దేనివల్ల అమ్మా? ఈ ఫ్లక్స్ కటింగ్స్ వల్ల, స్పీడ్ వల్ల. అంటే ఏంటి? ఈ పోల్స్ తిరుగుతున్నాయి, ఈ రోటార్ కండక్టర్ స్టేషనరీగా ఉండడం వల్ల రిలేటివ్ స్పీడ్ వచ్చింది. ఈ రిలేటివ్ స్పీడ్ వల్ల ఈ ఫ్లక్స్ లైన్స్ అనేది రోటార్ కండక్టర్స్ని కట్ చేస్తున్నాయి. దానివల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, దానివల్ల కరెంట్ ప్రొడ్యూస్ అయింది, దానివల్ల ఫోర్సు, దానివల్ల టార్కు. సో దీనికి కారణం ఎవడు అంటే రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ దేని మధ్య అమ్మా? ఈ స్టేటార్ పోల్స్కి ఆర్ స్టేటార్ ఫీల్డ్కి, రోటార్ కండక్టర్స్కి. సో ఈ రోటార్ అనేది ఏ డైరెక్షన్లో తిరగాలంటే ఆ టార్క్ని చంపేయాలి. అంటే ద టార్క్ షుడ్ బి అగైన్ 0. సో ఇఫ్ ద టార్క్ హ్యాస్ టు బి 0, కరెంట్ ఎంత ఉండాలమ్మా? 0 ఉండాలి. కరెంట్ 0 ఉండాలంటే ఈఎంఎఫ్ ఎంత ఉండాలమ్మా? 0 ఉండాలి. ఈఎంఎఫ్ 0 ఉండాలంటే ఫ్లక్స్ కటింగ్స్ ఎంత ఉండాలమ్మా? 0 ఉండాలి. ఫ్లక్స్ కటింగ్ 0 ఉండాలంటే రిలేటివ్ స్పీడ్ ఎంత ఉండాలమ్మా? 0 ఉండాలి. సో రిలేటివ్ స్పీడ్ 0 చేయాలంటే రోటార్ కూడా ఏ డైరెక్షన్ తిరుగుద్దమ్మా? సేమ్ డైరెక్షన్లో తిరుగుద్ది. సో రోటార్ అనేది స్టేటార్ పోల్స్ ఒక డైరెక్షన్లోనే తిరుగుద్ది. ఒక జనరల్గా మీరు గుర్తుపెట్టుకున్నట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అమ్మది అనుకుందాం. డిసెంబర్ మంత్, కోర్స్ ఇది ఏప్రిల్ మంత్ అమ్మా, డిసెంబర్ మంత్ అనుకుందాం. ఉదయమే 5:30-6 టైంలో మీరు మీ ఇంట్లో ఉన్నారు, లేకపోతే హాస్టల్లో ఉన్నారు. మీ ఫ్రెండ్ అనేవాడు రాత్రి నుండి పెట్టిన ఒక గ్లాసు నీళ్లు, ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన నీళ్ళు మీ మొహం మీద పోసాడు మీ ఫ్రెండ్. ఇమీడియట్గా యాక్షన్ ఏంటమ్మా? మీరు లెగుస్తారు. ఆడు పోసి పరిగెత్తుంటున్నాడు. సో వన్స్ you wake up, you can see the target, your friend, right? He was running. In order to kick that fellow, అని కొడతాకి మీరు ఏ డైరెక్షన్ వెళ్తారమ్మా? అదే డైరెక్షన్ అని పట్టుకొని కొట్టడానికి. సో ఇక్కడ ఎఫెక్ట్ ఏంటంటే మీ నిద్ర లేపడం, కారణం ఎవడంటే ఆడు. సో ఆడిని పట్టుకోవడానికి మీరు అదే డైరెక్షన్ వెళ్తారు. ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఏంటమ్మా? టార్కు. దానికి కారణం ఎవడమ్మా? రిలేటివ్ స్పీడ్, రైట్? సో దానికోసం రోటార్ కూడా ఏ డైరెక్షన్ తిరుగుద్దమ్మా? సేమ్ డైరెక్షన్లో తిరుగుద్ది. సో ఇన్ విచ్ డైరెక్షన్ ద రోటార్ విల్ రొటేట్ మీన్స్ ఇట్ విల్ రొటేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ద స్టేటర్ ఫీల్డ్, రైట్? సో ఆన్సర్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఎంత స్పీడ్లో రోటార్ తిరుగుద్ది? సో ఈ ఫీల్డ్ అనేది ఎంత స్పీడ్లో తిరుగుద్దమ్మా? ఎన్ఎస్. సో రోటార్ ఎంత స్పీడ్లో తిరుగుద్దంటే ఎన్ఎస్ఆ లెస్ దాన్ ఎన్ఎస్ఆ. సో ద రోటార్ కెన్ నెవర్ రన్స్ విత్ ఎ స్పీడ్ ఈక్వల్ టు ఎన్ఎస్. ఇట్ విల్ రొటేట్ విత్ ఎ స్పీడ్ లెస్ దాన్ ఎన్ఎస్. ఎందుకంటే రోటార్ తిరగాలి అంటే కరెంట్ కావాలి, కరెంట్ కావాలి అంటే ఈఎంఎఫ్ కావాలి, ఈఎంఎఫ్ కావాలంటే ఫ్లక్స్ లైన్స్ అనేది రోటార్ కండక్టర్స్ని కట్ చేయాలి, కట్ చేయాలంటే రిలేటివ్ స్పీడ్ ఉండాలి. సో రోటార్ అనేది సింక్రనస్ స్పీడ్తో తిరగదు. రోటార్ అనేది సింక్రనస్ స్పీడ్ కంటే తక్కువతోనే తిరుగుద్ది. సో రోటార్ విల్ రొటేట్ విత్ ఎ స్పీడ్ లెస్ దాన్ ఎన్ఎస్, రైట్? సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఎప్పుడైతే తిరుగుతుందో దాని యొక్క రోటార్ ఫ్రీక్వెన్సీస్ ఎంత ఉంటాయమ్మా? ఎస్ ఇంటూ ఎఫ్, వేర్ ఎస్ ఈజ్ ద స్లిప్ అండ్ ఎఫ్ ఈజ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే మనం స్టార్టింగ్ మాట్లాడతామో స్లిప్ 1 రోటర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్,
ఎప్పుడైతే తిరుగుతుందో రోటర్ ఫ్రీక్వెన్సీ విల్ బి ఎస్ఎఫ్. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ మనం అర్థం చేసుకుంది ఏంటమ్మా, కన్స్ట్రక్షన్, స్టేటార్, రోటర్. దాని తర్వాత ఏంటమ్మా, వర్కింగ్ ప్రిన్సిపల్. అంటే రోటార్ అనేవాడు ఎలా తిరుగుతాడు, ఏ డైరెక్షన్లో తిరుగుతాడు, ఎంత స్పీడ్లో తిరుగుతాడు, రైట్. దిస్ జస్ట్ వన్ మోర్, విల్ సీ ఎనీ కామెంట్స్. One second, right? I'm checking. Just give me a minute so that I can see the comments and I can answer. Yes. So I'm just disconnecting the net so that can we use the mild steel? Are baba. See, in the stator core, the main the requirement is the permeability should be high. The mechanical strength should be high. So that is the reason we are preferring to go with a silicon steel, right? Please remember that. Hari Krishna, right hand thumb rule, when we can use, sir? Okay, Baba. Very good question. Chudandamma, right hand thumb rule anedi induce aina voltage oka directions or current direction kanukodaniki. Alage Fleming's left hand rule anedi ఈ రోటార్ కండక్టర్స్ మీద యాక్ట్ చేసే ఫోర్స్ని కనుక్కోవడానికి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి యూస్ చేస్తాము. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ మోటరింగ్కి యూస్ చేస్తాము, రైట్. హరికృష్ణ, రైట్. సాయి కృష్ణ కోట, వై రోటార్ రొటేట్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్? దట్స్ వాట్ బాబా ఐ టోల్డ్ యూ దట్. సాయి కృష్ణ, రిపీటెడ్గా చెప్తున్నాను. ఈ టార్క్ ప్రొడ్యూస్ అవడానికి కారణం ఎవడంటే ఈ రిలేటివ్ స్పీడ్. ఎందుకమ్మా, టార్క్ అనేది ఫోర్స్ వల్ల, ఫోర్స్ అనేది కరెంట్ వల్ల, కరెంట్ అనేది ఈఎంఎఫ్ వల్ల, ఈఎంఎఫ్ అనేది ఫ్లక్స్ కట్టింగ్స్ వల్ల. సో ఈ ఫ్లక్స్ లైన్స్ ఎప్పుడు కట్ చేస్తున్నాయి, ఎప్పుడైతే ఈ పోల్స్ మూవ్ అవుతున్నాయో. ఇలా అనుకుందాం అమ్మా, నా దగ్గర ఒక వాటర్ ఫాల్ ఉంది, ఒకవేళ నేను ఈ చైన్ ఇలా మూవ్ చేస్తున్నాను అంటే దెన్ ఐఎమ్ కట్టింగ్ ద వాటర్ ఫాల్, రైట్. సో ఇక్కడ కూడా ఈ పోల్స్ మూవ్ అవడం వల్ల, ఈ ఫ్లక్స్ లైన్స్ మూవ్ అవడం వల్ల ఈ రోటార్ కండక్టర్స్ని కట్ చేయడం వల్ల ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఈ అన్నిటికీ సూత్రధారుడు ఎవరు అంటే రిలేటివ్ స్పీడ్. సో దాన్ని తగ్గడానికి రోటార్ అనేవాడు అదే డైరెక్షన్లో వెళ్తాడు, రైట్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఆల్ ఆఫ్ యూ కన్ఫర్మ్, రైట్. రైట్ రైట్ సార్, ప్రాక్టీస్ సమ్ క్వశ్చన్. అరే బాబా ప్రేమ్ సాగర్, వెయిట్ ఫర్ సమ్ టైమ్. నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, ఐ సాల్వ్ ద క్వశ్చన్స్. దర్ ఈజ్ సంథింగ్ టు డిస్కస్, రైట్. కొంతసేపు అమ్మా సాగర్, జస్ట్ 2 minutes అమ్మా, నేను క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తానమ్మా. ఐ హ్యావ్ ద క్వశ్చన్స్, డోంట్ వరీ అమ్మా. రైట్ సార్, ఇండక్షన్ మోటార్లో బ్రేకింగ్ సిస్టమ్ లాగా ఎలా యూస్ చేస్తారు సార్, రైట్. సో దెర్ ఈజ్ సమ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్, సో వీఆర్ హ్యావింగ్ ప్లగ్గింగ్. సో ముందు దీని గురించి మాట్లాడదాం, దాని తర్వాత రైట్ రాహుల్ మీరు గురించి మాట్లాడదాం అమ్మా, రైట్. డన్, ఫైన్. సో ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది, దాని తర్వాత వర్కింగ్ అయిపోయింది. దెన్ మనం చూడవలసింది పవర్ ఫ్లో ఈక్వేషన్స్. పవర్ ఫ్లో ఈక్వేషన్స్, రైట్. సో ఈ పవర్ అనేది ఎలా ఫ్లో అవుద్ది ఇండక్షన్ మోటార్లో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన స్టేటార్కి ఎలక్ట్రికల్ పవర్ ఇస్తాం, ఇచ్చిన పవర్ అంతా రోటార్కి వెళ్ళదు. ఈ స్టేటార్లో కొంచెం లాస్ ఉంటుంది. సో అనుకుందాం మన స్టేటార్కి ఇచ్చిన పవరు 40 kilowatts అనుకుందాం. ఇచ్చిన పవర్లో కొంచెం పవర్ అనేది స్టేటార్ లాక్కుంటుంది స్టేటార్ లాసెస్ కోసం. సో స్టేటార్లో ఏ లాసెస్ ఉంటాయమ్మా మనకి? కోర్ లాసెస్, అలాగే కాపర్ లాసెస్. సో ఇచ్చిన పవర్లో స్టేటార్ అనేది ఒక 2 kilowatts ఆఫ్ పవర్ని వేస్ట్ చేసింది అనుకుందాం. సో ఇప్పుడు ఎంత పవర్ వెళ్తుందమ్మా మనకి రోటార్కి? ఈ 40లో 2 అనేది స్టేటార్ వేస్ట్ చేసేసాడు. రోటార్కి ఎంత పవర్ వెళ్తుందమ్మా? 38 kilowatts.
So this is nothing but the rotor input power or the air gap power or the stator output power. So stator కి ఎంత పవర్ వెళ్తుందమ్మా ఇప్పుడు, రోటార్కి ఎంత పవర్ వెళ్తుందమ్మా ఇప్పుడు 38 కిలోవాట్స్. ఈ పవర్లో రోటార్లో కొంచెం పవర్ వేస్ట్ అయిపోద్ది. ఎంత అవుద్దమ్మా రోటార్ లాసెస్ 1 కిలోవాట్ అనుకుందాం. సో ఎంత ఫైనల్గా మనకి కన్వర్ట్ అవుతుంది అంటే 37 కిలోవాట్స్ పవర్ మెకానికల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇచ్చింది ఎంతమ్మా 40 కిలోవాట్స్. సో ఈ 40 కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ని నేను మెకానికల్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఈ కన్వర్షన్ కంటే ముందే స్టేటార్లో ఏమో కొంచెం, రోటార్లో ఏమో కొంచెం లాసు అయిపోయింది. సో మిగతా ఎంత పవర్ కన్వర్ట్ అయిందమ్మా 37. సో ఇక్కడ మెషిన్లో తిరిగేది ఎవడమ్మా రోటార్ కోర్. రోటార్ అనేవాడు లోన్ ఉంటాడు, రోటార్ తిరుగుతుంటాడు. సో మెకానికల్ లోడ్ అనేది నేను డైరెక్ట్గా రోటార్ కోర్ మీద ప్లేస్ చేయలేను. ఆ మెకానికల్ పవర్ని రోటార్ లోపల నుండి బయటికి తీసుకురావాలి. తీసుకొచ్చేది ఎవడమ్మా షాఫ్ట్. ఎప్పుడైతే ఆ పవర్ బయటకు వస్తుందో సమ్ ఆఫ్ ద పవర్ విల్ బి వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెకానికల్ లాసెస్. సో ఫైనల్గా మనకి ఎంత పవర్ అవైలబుల్ ఉంటుందమ్మా షాఫ్ట్ దగ్గర అంటే 36 కిలోవాట్స్. సో ఈ పవర్ అనేది మనకి నెట్ పవర్గా మాట్లాడుకోవచ్చు. రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి స్టేట్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు పవర్ ఫ్లో మీద ఒక క్వశ్చన్ డెఫినెట్గా ఇస్తాడు. రైట్. సో మళ్ళీ ఒక్కసారమ్మా నా ఉద్దేశం ఏంటి, ఈ 40 కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ని మెకానికల్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఈ కన్వర్షన్ కంటే ముందే స్టేటార్లో ఒక 2 కిలోవాట్స్ వేస్ట్ అయిపోద్ది, కోర్లోను వైండింగ్లోను. అలాగే రోటార్లో కూడా 1 కిలోవాట్ పవర్ వేస్ట్ అయిపోయింది ఈ ఎగ్జాంపుల్లో వైండింగ్లోను. రైట్. మిగతా పవర్ ఎప్పుడైతే రోటార్ కోర్లో నుండి బయటికి వెళ్తుందో షాఫ్ట్దో ఈ పవర్ మెకానికల్ లాసెస్గా వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంతమ్మా ఇక్కడ అంటే ఇట్ ఈస్ పీ నెట్ బై పిఎస్ఐ ఇంటూ 100. సో ఇట్ ఈస్ 36 by 40 into 100. So how much it is? 90% efficiency. సో ఈ పవర్ ఫ్లో ఎంత అమ్మా అంటే 90% ఎఫిషియన్సీ. మీకు ఈ పవర్ ఫ్లోలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్ చాలా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటమ్మా అది? రోటార్ ఇన్పుట్, రోటార్ లాసెస్, రోటార్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 1:S:1 - S. ఈ రిలేషన్ చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ రిలేషన్ మీద మీకు న్యూమరికల్స్ అడిగాడు, అలాగే ఈ రిలేషన్ గురించి అడిగాడు. మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా. రోటార్ ఇన్పుట్, రోటార్ లాసెస్, రోటార్ అవుట్పుట్. సో మీకు కొంచెం కొత్తగా అనిపించుద్ది. పి అనేది యాక్టివ్ పవర్ అమ్మా, ఆర్ఐ అనేది ఇన్పుట్, రోటార్ లాసెస్, రోటార్ అవుట్పుట్. 1:S:1 - S. రైట్. So this is the power flow. One more, I'll see for the comments. Just yes. Sir, good, please explain the concept. If stator winding is short circuit, very good, Bhanu Prakash Gaud. I'll explain that ma. Don't worry. Practically ఎక్కడ ఇండక్షన్ మోటార్ని జనరేటర్ని చూడొచ్చు సార్, వీ కెన్ అండర్స్టాండ్ లిటిల్ ఈజీలీ. ఓకే, క్వశ్చన్స్ लाइए सर. हाँ बाबा विशाल, क्वेश्चंस लाऊंगा, डोंट वरी. Right. So I think it is clear. Done. So there is no doubt in this. Okay, fine. So let me have a glass of water. Just 1 minute.
Right. Thank you. Thank you for waiting. So this is something about the power flow. Now before I go for the so-called as the torque equation, so one of the student, I didn't remember his name, so he was asking, sir, మీరేమో స్టేటార్కి ఎగ్జైటేషన్ ఇచ్చారు, రోటార్ అనేది ఆ స్టేటార్ యొక్క పోల్స్ డైరెక్షన్లో తిరుగుద్ది. ఎస్, ఒకవేళ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ తీసుకున్నట్టయితే మీకు గుర్తుంటుందమ్మా, స్లిప్ రింగ్లో 3 ఫేజ్ రోటార్ వైండింగ్స్ అనేది బయటికి తీసుకొస్తాం మనం. ఆ రోటార్ వైండింగ్స్కి ఒకవేళ ఎగ్జైటేషన్ ఇచ్చినట్టయితే స్టేటార్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ చేసి ఏ డైరెక్షన్ రోటార్ అనేది తిరుగుద్ది. సో రోటార్ అనేది ఈ కేసులో ఆపోజిట్ డైరెక్షన్ తిరుగుద్ది. అంటే ఏంటమ్మా, ఈ రోటార్ ఫీల్డ్ అనేది సే క్లాక్ వైజ్లో తిరుగుతుంది అనుకుందాం. ఈ రోటార్ ఏ డైరెక్షన్లో తిరుగుద్దమ్మా, ఆపోజిట్ డైరెక్షన్లో. ఎందుకమ్మా, మీరు ఒక థ్రెడ్ మిల్ తీసుకోండి, మీకు బహుశా గుర్తుంటే ఒక థ్రెడ్ మిల్. ఆ థ్రెడ్ మిల్ మీద మీరు నుంచొని ఉన్నారు. ఎప్పుడైతే మీరు థ్రెడ్ మిల్ ఆన్ చేశారో యూ కెన్ సీ ద షీట్ విల్ బి రోలింగ్ బ్యాక్. If you want to remain in the same position, in which direction you have to run? In a direction opposite to that mat. ఇక్కడ కూడా ఎప్పుడైతే మనం రోటార్కి ఎగ్జైటేషన్ ఇస్తామో ఆ మూమెంట్ రోటార్ కండక్టర్స్ స్టేషనర్తో స్టేషనరీగా ఉంటాయి. ఎప్పుడైతే ఫీల్డ్ ఇచ్చామో, కరెంట్స్ ఇచ్చామో, ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుద్ది, కరెంటు మళ్ళీ టార్కు, దానివల్ల రోటార్ అనేది రొటేట్ అవడానికి ట్రై చేస్తుంది. కానీ రోటార్ కండక్టర్స్ ఏ ప్లేస్లో ఉండాలండమ్మా, ఏదైతే మనం ముందు ఎగ్జైటేషన్ ఇవ్వడానికి ముందు ఉందో అదే డైరెక్షన్ ఉండాలి. సో ఫీల్డ్ క్లాక్ వైజ్లో తిరుగుతుందో ఆ కండక్టర్స్ని మళ్ళీ అదే ప్లేస్లో పెట్టడానికి రోటార్ ఏ డైరెక్షన్ తిరుగుద్దమ్మా, ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుద్ది. రైట్. సో ఫస్ట్ కేసులో స్టేటార్కి సప్లై ఇచ్చి రోటార్ కండక్టర్స్ని స్టార్ట్ చేస్తే రోటార్ అనేది సేమ్ డైరెక్షన్లో తిరుగుద్ది. కానీ ఈ కేసులో రోటార్కి ఎగ్జైటేషన్ ఇచ్చి స్టేటార్ వైండింగ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే రోటార్ అనేది రోటార్ ఫీల్డ్ కంటే ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుద్ది. ఇక్కడ కూడా లెన్స్ లాని ఒబే చేయడానికి. ఐ థింక్ ఈ క్వశ్చన్ క్లియర్ అయిపోయింది మీకు. రైట్, డన్. నెక్స్ట్ ఈజ్ టార్క్ ఈక్వేషన్. సో మీకు గుర్తుంటుందమ్మా ఈ టార్క్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ 180 by 2 pi ns s E2 naught square into R2 by R2 square plus S X2 naught whole square. So this is the equation for torque for induction motor for any values to be ranging from 0 to 1. So ఈ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం ఫుల్ లోడ్ టార్క్ కనుక్కోవచ్చు, మ్యాక్సిమం టార్క్ కనుక్కోవచ్చు, స్టార్టింగ్ టార్క్ కనుక్కోవచ్చు, అలాగే what is the resistance to be added in the rotor circuit to obtain the maximum torque at starting, అది కూడా కనుక్కోవచ్చు. ఇదే ఈక్వేషన్ నుంచి బేస్ చేసుకొని నేను దీని ఒక టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేయొచ్చు. టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ అంటే అమ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 నుండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ ఈక్వేషన్లో మిగతా పారామీటర్ కాన్స్టెంట్ పెట్టి ఎస్ని మారుస్తుంటే ఆ టార్క్ వాల్యూ ఎలా మారుద్ది, ఇట్ విల్ బి లైక్ దిస్ ఫర్ మోటరింగ్. రైట్. అదే జనరేటర్స్లో ఇది ఇలా ఉంటుంది. సో బిట్వీన్ 0 and 1 ద మెషిన్ విల్ హ్యావ్ ఏ మోటరింగ్, ఫర్ లెస్ దాన్ 0 ద స్లిప్ విల్ హ్యావ్ ఏ జనరేటింగ్. సో దిస్ ఈజ్ టార్క్ స్లిప్ ఆర్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఇండక్షన్ మోటార్. సో ఇది బహుశా మీరు డెరివేషన్ గుర్తుపెట్టుకొని ఉంటారు. దెన్ స్టార్టింగ్ మెథడ్స్, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ఒక 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్కి స్టార్టర్స్ ఎందుకు కావాలి? స్టార్టర్స్, ఒక 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది బేసికల్గా సెల్ఫ్ స్టార్టింగ్ మోటారు, బట్ స్టిల్ ఏ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ నీడ్ ఏ స్టార్టర్. వై ఏ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ నీడ్ ఏ స్టార్టర్ మీన్స్ సింపుల్ లాజిక్. ఇనిషియల్గా రోటార్ అనేది స్టేషనరీగా ఉంటుంది, మనం 3 ఫేజ్ సప్లై అనేది స్టేటార్కి ఇస్తాం, ఇమీడియట్గా ఏం ఫామ్ అవుతాయమ్మా, పోల్స్. స్టార్టింగ్లో ఈ ఫీల్డ్కి రోటార్ కండక్టర్స్కి రిలేటివ్ స్పీడ్ ఎంతమ్మా, ఎన్ఎస్. సో రిలేటివ్ స్పీడ్ ఎన్ఎస్ ఉండడం వల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ రోటార్ కండక్టర్స్ని కట్ చేస్తాయి, దానివల్ల ఎక్కువ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుద్ది, దానివల్ల ఎక్కువ కరెంట్ సర్క్యులేట్ అవుద్ది. ఆ కరెంట్ అనేది ఆ రోటార్ వైండింగ్స్ విస్టాండింగ్ కరెంట్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది, 5 times to 7 times ద ఫుల్ లోడ్ కరెంట్. అంత కరెంట్ ఫ్లో చేయడం వల్ల ఆ రోటర్ వైండింగ్స్ అలాగే స్టేటర్ వైండింగ్స్ కూడా కాలిపోతాయి.
సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3-phase ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ మోటారే, కానీ ఆ 3-phase ఇండక్షన్ మోటార్కి స్టార్టర్ అనేవాడు కంపల్సరీ కావాలి. ఎందుకమ్మా? స్టార్ట్ చేయడానికి కాదమ్మా, ఆ 3-phase ఇండక్షన్ మోటార్ అనేది స్టార్టింగ్లో ఎక్కువ కరెంట్ డ్రా చేస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఒక స్టార్టర్ కావాలి. సో ద పర్పస్ ఆఫ్ ఎ స్టార్టర్ ఫర్ ఎ 3-phase ఇండక్షన్ మోటార్ ఈస్ టు లిమిట్ ద హై స్టార్టింగ్ కరెంట్స్. సో దీంట్లో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రేషియో ఆఫ్ స్టార్టింగ్ టార్క్ టు ఫుల్ లోడ్ టార్క్. ఈ 2 ఈక్వేషన్స్ బహుశా మీరు గుర్తుంటుందండి. IST బై IFL హోల్ స్క్వేర్ ఇంటూ SFL. అలాగే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద అప్లైడ్ వోల్టేజ్ పర్ ఫేజ్ బై Z01. ఈ 2 ఈక్వేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ మన దీంట్లో మాట్లాడాల్సిన స్టార్టర్ ఏంటంటే DOL స్టార్టర్. సో DOL స్టార్టర్ అంటే ఏంటమ్మా? వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద మోటార్ డైరెక్ట్లీ విత్ రేటెడ్ వోల్టేజ్. కానీ ఈ DOL స్టార్టర్స్ అనేది తక్కువ HP మోటార్స్ యూస్ చేస్తాము. రేటెడ్ వోల్టేజ్ స్టార్ట్ చేయడం వల్ల కూడా అంత ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా రేటెడ్ వోల్టేజ్ వల్ల స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ స్టార్టింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద షార్ట్ సర్క్యూట్ కరెంట్. అలాంటప్పుడు ద రేషియో ఆఫ్ స్టార్టింగ్ టార్క్ టు ఫుల్ లోడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ISC by IFL whole square into SFL. Right? This is the equation for your DOL. కానీ అదే మోటార్స్ని మనం ఒక వేరియబుల్ రియాక్టర్ స్టార్టర్తో స్టార్ట్ చేస్తే కొంచెం వోల్టేజ్ అనేది ఆ వేరియబుల్ రియాక్టర్ స్టార్టర్లో మనం డంప్ చేస్తాం, అంటే డ్రాప్ చేస్తాం. అలాంటప్పుడు మీ స్టార్టింగ్ కరెంట్ అనేది X ఇంటూ ISC. అలాంటప్పుడు ఈ స్టార్టింగ్ టార్క్ టు ఫుల్ లోడ్ టార్క్ అనేది ఈ స్టార్టింగ్లో X ఇంటూ ISC పెడితే X² ఇంటూ ISC బై IFL హోల్ స్క్వేర్ ఇంటూ SFL. రైట్? సో వేరియబుల్ రియాక్టర్ స్టార్టర్లో కరెంట్ అనేది X టైం తగ్గితే టార్క్ అనేది X² టైమ్స్ తగ్గుద్ది. అలాగే మనకి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్స్ ఉన్నాయమ్మా. ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్లో స్టార్టింగ్ కరెంట్ డ్రాన్ బై ద మోటార్ విల్ బి K టైమ్స్ ఆఫ్ ISC and starting torque to full load torque will be K² times of ISC by IFL whole square into SFL. రైట్? అలాగే స్టార్ డెల్టా స్టార్టర్లో ఇవన్నీ నేను డైరెక్ట్ ఈక్వేషన్స్ ఇస్తున్నాను, టైం తక్కువ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ కరెంట్ విత్ స్టార్ బై స్టార్టింగ్ కరెంట్ విత్ డెల్టా విల్ బి 1/3. అలాగే స్టార్టింగ్ టార్క్ విత్ స్టార్ బై స్టార్టింగ్ టార్క్ విత్ డెల్టా will be 1/3. So these are some equations for the starting methods. Just I am giving the equations. You can understand this. So మళ్ళీ ఒకసారి అమ్మ స్టార్టింగ్ మెథడ్స్ ఎందుకంటే to limit the starting currents. So these are the different types of starters. Next, speed control techniques. ఎప్పుడైతే మనం ఒక మోటార్కి మాట్లాడుతున్నామో దాని యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేయాలి. స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ అండి. ఎండాకాలంలో ఎక్కువ స్పీడ్ కావాలి, చలికాలంలో తక్కువ స్పీడ్ కావాలి, వర్షాకాలంలో మీడియం స్పీడ్ కావాలి. ఎవడన్నా మీకు ఫ్యాన్ డైరెక్ట్గా ఇచ్చేసి వాడుకోరా అంటే స్పీడ్ కంట్రోల్ లేకపోతే కష్టం. సో ఆ ఫ్యాన్ని స్పీడ్గా కంట్రోల్ అంటే దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయాలి. సో స్పీడ్ కంట్రోల్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎలాగైతే మనం స్టార్టింగ్ మెథడ్లో 2 ఈక్వేషన్స్ మాట్లాడామో ఇక్కడ కూడా స్పీడ్ కంట్రోల్లో 2 ఈక్వేషన్స్ KS V²/R2 NR is equal to NS into 1 - S. ఈ 2 ఈక్వేషన్ యూస్ చేసుకొని మనం స్పీడ్ కంట్రోల్ గురించి మాట్లాడవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిపరేషన్లో స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్. రైట్? దిస్ ఈజ్ స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ ఈక్వేషన్స్. దెన్ దీని తర్వాత మీరు టెస్టింగ్ అమ్మ. టెస్టింగ్ అంటే ఏంటి? ఒక ఇండక్షన్ మోటార్ ఒక ఈక్వలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ కనుక్కోవాలన్నా, దాని యొక్క లాసెస్ కనుక్కోవాలన్నా దాంట్లో ఉన్న లాసెస్ని మనం 3 టెస్టులు చేస్తాం. ఒకటేమో నో లోడ్ టెస్ట్, బ్లాక్డ్ రోటార్ టెస్ట్, స్టేటార్ వైండింగ్ రెసిస్టెన్స్ టెస్ట్. ఈ 3 టెస్టులు కండక్ట్ చేసి మనం
పర్టికులర్ ఇండక్షన్ మోటార్ యొక్క లాసెస్, ఈక్వలెంట్ సర్క్యూట్ పారామీటర్స్ మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇండక్షన్ మోటార్లో మీరు చదవాల్సింది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ మేజర్గా. ఈ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లు మీరు మేజర్గా చదవాల్సింది దీని అప్లికేషన్స్ అమ్మ. ఒక సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది జనరల్గా నాన్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటారు, రైట్. సో దాన్ని స్టార్ట్ చేయడానికి కంపల్సరీగా మనకి ఒక స్టార్టర్ కావాలి. ఎనీవేగా ఈ ఇండక్షన్ మోటార్ స్టార్ట్ చేయండి. ఒక స్మాల్ పోనీ మోటార్తో ఒక ట్విస్ట్ ఇస్తాం, దానివల్ల అది స్టార్ట్ అయిపోద్ది. అలాగే ఒక సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ని మెయిన్ వైండింగ్తో పాటు ఒక ఆక్సిలరీ వైండింగ్ యూస్ చేసి ఆ ఇండక్షన్ మోటార్ని స్టార్ట్ చేస్తాం. సో ఆ ఆక్సిలరీ వైండింగ్ అనేది మెయిన్ వైండింగ్స్ 90 degreesలో ప్లేస్ చేస్తాం, రైట్. సో ఆ 90 degreesలో ఫ్లో అవుతున్న కరెంటు మెయిన్ వైండింగ్స్ కరెంట్తో 90 degreesతో లాగ్ అవ్వాలి. దే షుడ్ బి ఏ టైమ్ యాంగిల్ ఆఫ్ 90 degrees. దానికోసం మనం ఒక కెపాసిటర్ కూడా కనెక్ట్ చేస్తాం. సో బేసింగ్ ఆన్ దట్ ద సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ రెసిస్టెన్స్ స్ప్లిట్, కెపాసిటర్ స్ప్లిట్స్. ఇది కూడా చూసుకోండి అమ్మా. దీని ఒక అప్లికేషన్స్ చూసుకోండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. సో మళ్ళొక్కసారి మనం నెక్స్ట్ క్వశ్చన్స్ చూసే ముందు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూసే ముందు ఒక్కసారి ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీని వీ క్యాన్ రీకాల్. చూడండి అమ్మా, జాగ్రత్తగా వినండి అమ్మా. ఫస్ట్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవాలి, దాని యొక్క సిలబస్ తెలుసుకోవాలి. ఇది ముందు స్టెప్ అమ్మా, ఫండమెంటల్ స్టెప్. దాని తర్వాత ఏ టెక్స్ట్ బుక్స్ మనం రిఫర్ చేయాలి, సెకండ్ స్టేజ్. టెక్స్ట్ బుక్స్ కాకపోయినా ఏ మెటీరియల్స్ రిఫర్ చేయాలి. మన మెటీరియల్ మనం చాలా టెక్స్ట్ బుక్ని రిఫర్ చేసుకొని మనం గ్యాదర్ చేసింది, ఆ మెటీరియల్ రిఫర్ చేసుకున్నా సరిపోద్ది. దాని తర్వాత ఎన్ని ఎగ్జామ్స్ ఇవ్వాలి బిఫోర్ యువర్ మెయిన్ ఎగ్జామ్ ఎస్పీడీసీఎల్, ఎన్ని ఎగ్జామ్స్ ముందు ఇవ్వాలి, ఎన్ని ఉంటే అన్ని. ఎందువల్ల అంటే చాలామంది చేసే ఏకైక తప్పు ఏంటంటే మెయిన్ ఎగ్జామ్స్ కంటే ముందు ఎగ్జామ్స్ ఏమి ఇవ్వరు. డైరెక్ట్గా మీ అటెంప్ట్ అనేది మెయిన్ ఎగ్జామ్లోనే చేస్తారు. తప్పులు ఏదైతే చేస్తారో అక్కడే చేస్తారు. సో చాలా సందర్భాల్లో ఫెయిల్ అయిపోయే ఆర్ డిస్క్వాలిఫై అయిపోయే పొజిషన్స్ ఉన్నాయి. అందుకే నాకు తెలిసిన ఒక సత్యం ఏంటంటే మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే ఆ నేర్పు అనేది తప్పు చేసే నేర్చుకోవాలి. తప్పు అంటే నేను చదువు గురించి చెప్తున్నాను, తప్పు చేసే నేర్చుకోవాలి. అందుకని మెయిన్ ఎగ్జామ్స్ రాయడానికంటే ముందు మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్లో తప్పు చేసినా కూడా ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చి కరెక్ట్ చేసుకొని మళ్ళీ అదే తప్పు రిపీట్ చేయకుండా ఉంటారు మీరు. అదే ఈ ఎగ్జామ్స్ ఏమీ రాయకుండా డైరెక్ట్గా వెళ్ళి మీరు ఎస్పీడీసీఎల్ రాసేసారు అనుకోండి, అక్కడ తప్పు చేస్తారు. మీకు ఆ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ ఇంకో ఛాన్స్ తెలీదు. నెక్స్ట్ ఇయర్ ఉంటుందా, 5 సంవత్సరాల తర్వాత ఉంటుందా, 10 సంవత్సరాల తర్వాత ఉంటుందా, దానికి ఒక టైమే లేదు. అందుకే మీరు ప్రిపరేషన్తో పాటు అలాగే ఎగ్జామ్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. సో ఇంట్లో అయినా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. బయట మన దగ్గర ఉన్న ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నా అన్ని ఎగ్జామ్స్ రాస్తూనే ఉండండి. మీకు మీరు సర్దుబాటు చేసుకోకండి. ఎలాగా, అరే నేను ఏం చదవలేదు, ఒకవేళ ఎగ్జామ్స్ రాసినట్టయితే, ఒకవేళ నేను 0 మార్కులు వచ్చినట్టయితే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయినా పర్వాలేదు, వెళ్ళి ఎగ్జామ్ రాసి ఒకవేళ నీకు ఆన్సర్ ఆ మూమెంట్లో రాకపోతే ఎగ్జామ్ అయిన తర్వాత వచ్చి ఆ క్వశ్చన్ని చూసి అర్థం చేసుకొని నేను ఎందుకు తప్పు చేశాను ఎగ్జామ్లో కరెక్ట్ చేసుకో. మళ్ళీ ఇదే విధంగా ఏదైనా క్వశ్చన్ మనం మెయిన్ ఎగ్జామ్స్లో ఇచ్చినట్టయితే ఆ టైంలో తప్పు చేయకు. యు ఆర్ కమిటింగ్ ద మిస్టేక్ బిఫోర్ ద మెయిన్ ఎగ్జామ్. ఇది మెయిన్ అమ్మా. మీకు నేను చాలా సందర్భాల్లో చూశాను, చాలామంది 90%, 80% ఉన్నా కూడా ఈ సింపుల్ స్టేట్ వైడ్ ఎగ్జామ్ లేసో డిస్క్వాలిఫై అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నేను ఎగ్జామ్ రాయగలనులే అని. సబ్జెక్ట్ ఉన్నంత మట్టుకి మీరు క్వాలిఫై అవుతారని గ్యారంటీ ఏం లేదు. ఎగ్జామ్స్ ఎన్ని రాస్తే, ఎన్ని తప్పులు చేసి నేర్చుకుంటే అప్పుడే మీరు ఎగ్జామ్ రాస్తారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, రైట్. సో దాని తర్వాత క్వశ్చన్స్ కొన్ని చూద్దాం, రైట్. టైం తక్కువ ఉంది కాబట్టి ఎంత టైం ఉంటే అంత మనం డిస్కస్ చేద్దాం అమ్మా. దాని తర్వాత విల్ సీ, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, ఏ 50 hertz 3-phase induction motor has a full load speed of 1440 rpm. The number of poles of the motor is dash. సో సార్ దీంట్లో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, పోల్స్ ఏమి ఇవ్వలేదు, కానీ రోటార్ స్పీడ్ మాత్రమే ఇచ్చాడు.
పోల్స్ ఎలా కనుక్కోవాలి? సింపుల్ అమ్మ. మీకు తెలియవలసింది ఏంటంటే ఇండక్షన్ మోటార్ అనేది ఎప్పుడు సింక్రనస్ స్పీడ్ కంటే దగ్గరలో తిరుగుతుంటుంది. అంటే రోటార్ స్పీడ్ అనేది సింక్రనస్ స్పీడ్కి దగ్గరగా ఉంటుంది. ఒకవేళ చూద్దాం అమ్మ, సప్లై ఫ్రీక్వెన్సీ ఎంతమ్మా దీంట్లో ఇచ్చింది? 50 హెర్ట్జ్. 50 హెర్ట్జ్. పోల్స్ అనేది ఒక కాలంలో తీసుకుంటాను. అలాగే ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ F/P ఆర్పిఎం అనేది ఇంకో కాలంలో తీసుకుంటాను. మీకు తెలుసు పోల్స్ అనేది ఈవెన్ నంబర్లోనే ఉంటాయి, ఆడ్ నంబర్లో ఉండవు. సో 0తో 1తో స్టార్ట్ చేయండి. దేంతో స్టార్ట్ చేస్తానమ్మా? 2. సో 120 ఇంటూ 50/2 అంటే 3000. అలాగే 4 చేస్తే 1500. అలాగే 6 చేస్తే 1000. అలాగే 8 చేస్తే రైట్ 750. అలాగ పోల్స్ ఈవెన్ నంబర్గా పెంచుకుంటూ వెళ్తాయి. ఈ స్పీడ్ కూడా మీరు కనుక్కోవచ్చు. ఇప్పుడు రోటార్ స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా మీకు? 1440. అంటే ఈ కేసులో ఫీల్డ్ స్పీడ్ అనేది 1440 కంటే ఎక్కువ అండ్ 1440 కంటే దగ్గర ఉండాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 1440కి ఎక్కువ అండ్ 1440కి దగ్గరగా ఉన్నది ఏంటమ్మా? 1500 ఆర్పిఎం. అంటే ఈ కేసులో ఈ మెషిన్కి ఎన్ని పోల్స్ ఉండాలమ్మా? 4 పోల్స్. అప్పుడే దీని యొక్క స్పీడ్ అనేది 1440 ఆర్పిఎంలోనే తిరుగుద్ది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? 4. సో 4 పోల్ మెషిన్. ఇలాగా చాలా సందర్భాల్లో ఈ పోల్స్ మీద క్వశ్చన్స్ అడిగింది ఉందమ్మా. చాలా సందర్భాల్లో పోల్స్ అడిగాడు. రైట్. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్. నెక్స్ట్. రైట్. సో ఓకే, వీఆర్ గెటింగ్ ఆన్సర్. సో వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్? 4 పోల్స్. రైట్. నెక్స్ట్ అమ్మా చూద్దాం. ఏ 3-phase cage rotor induction motor has its stator wound for 8 poles. The rotor of this motor can be used in any other induction motor of the same size having రైట్. ఇది ఒక స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అమ్మ. రైట్. బహుశా మీకు గుర్తుండుంటుంది, మోటరింగ్ జరగాలి అంటే స్టేటార్ పోల్స్ రోటార్ పోల్స్ సేమ్ ఉండాలి. అప్పుడే ఏదైతే అట్రాక్టివ్ ఫోర్సెస్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉన్నాయో అవి యాడ్ అయ్యి రోటార్ని తిప్పుతాయి. రైట్. స్టేటార్ పోల్స్ రోటార్ పోల్స్ సేమ్ ఉండాలి. అదే ఒక స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ తీసుకున్నట్టయితే రోటార్ పోల్స్ని మనం డిజైన్ చేయము. ఎవరు డిసైడ్ చేస్తాడమ్మా? స్టేటారు. అంటే ఏంటి? ఒక 4 పోల్ స్టేటార్లో ఒక స్క్విరెల్ గేజ్ రోటార్ని ప్లేస్ చేసినట్టయితే ఎన్ని పోల్స్ ఇండ్యూస్ అవుతాయమ్మా? 4 పోల్స్. అదే రోటార్ తీసుకెళ్ళి ఒక 6 పోల్ స్టేటార్లో యూజ్ చేసినట్టయితే ఎన్ని పోల్స్ ఇండ్యూస్ అవుతాయమ్మా? 6 పోల్స్. సో ద రోటార్ పోల్స్ ఆర్ ఇండ్యూస్డ్ పోల్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? నా దగ్గర ఒక కేజ్ మోటార్ ఉంది, అది ఎన్ని పోల్స్కి వౌండ్ చేసామంటే 8 పోల్స్కి వౌండ్ చేసాం. ద రోటార్ ఆఫ్ దిస్ మోటార్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ అదర్ మోటార్స్ హ్యావింగ్ సేమ్ సైజ్ అండ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ పోల్స్. సో ఈ రోటార్ అనేది 8 పోల్ స్టేటార్లో వాడవచ్చు, 6 పోల్ స్టేటార్లో వాడవచ్చు, 10 పోల్ స్టేటార్లో వాడవచ్చు, ఎన్ని పోల్స్ ఉన్నా కూడా వాడవచ్చు. ఎందుకంటే స్క్విరెల్ గేజ్ రోటార్ పోల్స్ అనేది మనం డిసైడ్ చేయము, ఆటోమేటిక్గా అవి ఇండ్యూస్ అవుతాయి. కానీ అదే స్లిప్ రింగ్ రోటార్ ఉందనుకోండి కుదరదు. ఎందుకంటే 4 పోల్ ఉంటే స్లిప్ రింగ్ రోటార్స్ పోల్లు కూడా 4 ఉండాలి, అప్పుడే మోటరింగ్ పాసిబుల్ అవుద్ది. సో స్లిప్ రింగ్కి అది వర్తించదు. దేనికి వర్తించుద్ది అంటే ఓన్లీ స్క్విరెల్ గేజ్ మాత్రమే వర్తించుద్ది. ఆన్సర్ ఏంటమ్మా? డి ఈ కేసులో. నెక్స్ట్ అమ్మా, ఇఫ్ ద పీక్ వాల్యూ ఆఫ్ ఫేజ్ ఎంఎంఎఫ్ ఈస్ ఎఫ్ మ్యాక్స్ దెన్ the peak value of rotating field caused by the 3-phase is. బహుశా మీకు ఈ ఈక్వేషన్ గుర్తుంటుందమ్మా. ద రిజల్టెంట్ ఎంఎంఎఫ్ is equal to 3/2 times of fm cos theta minus omega t. So 3/2 is nothing but 1.5. So what is the peak value? Means it is 1.5. So ఇచ్చిన దాంట్లో ఏం ఆన్సర్ అమ్మా? 1.5. So this is the correct answer for this. So ఇంకోటమ్మా, ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి అమ్మా మీరు ప్లీజ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
A three-phase slip-ring induction motor has a standstill rotor impedance of 3 plus J4 ohms and the rotor EMF of 100 volts per phase. Its rotor current, simple amma. So rotor current is equal to the rotor voltage by the rotor impedance. But remember, this should be a phase value. Phase value. Enta ichadamma 100 volts per phase ani ichadu. So 100 by the impedance entamma square root of 3 square plus 4 square. So it is 100 by 5. How much it is? 20 amps if I am correct. Let us see the answers. 25, 30, 35, 20. So which option is correct in this? 20, right? A three-phase 400 volts 50 hertz induction motor has 4% slip. The frequency of the rotor EMF is got chusamamma F2 is equal to SF. That is F2 is equal to S entamma 0.04 into 50. It is how much? 2 hertz. So what is the answer here? 2 hertz. You can see it is 2 hertz. The rotor impedance of a slip-ring induction motor is 0.1 plus 0.6. The resistance per phase to be inserted in the rotor circuit to get maximum torque. Idi chala sandarbhallo chala exams lo ichadamma. So external resistance should be equal to X2 naught minus R2. So if I take Z2 naught is equal to 0.1 plus J 0.6, which is R2 plus J X2 naught. So R2 is equal to entamma ikkada 0.1, X2 naught entamma ikkada 0.6. So that is equal to 0.6 minus 0.1. This is nothing but 0.5. So which option is correct here? You can see 0.5. So option D is correct here. The nameplate details of a three-phase induction motor reads. You can see how many poles. See, in the nameplate details, whatever the speed that is given is nothing but your full load speed. Again, you have to apply the same formula. Frequency is 50 hertz, poles and NS. If I take 2, 3000, 4, 1500, 6, 1000, alage 8, 750, 10, 600, like that if I calculate. So what is the synchronous speed closer to 540, 600. So in this case, what should be the speed poles? It should be 10 poles. 10 poles. Which option is correct in this case? 10 poles. The power input to a three-phase 50 hertz 400 volts 4-pole induction motor is 40 kilowatts. The power input, okay, and its stator losses are 1 kilowatts. If the motor is running at 4% slip, what is the rotor loss? Simple amma. Stator input enta ichadra dintlo 60 kilowatts amma. Stator losses enta ichadamma ikkada 1 kilowatt. So niku stator output enta vachuddamma, nothing but 60 minus 1, which is nothing but 59 kilowatts. So you know the relation rotor input, rotor losses, rotor output is equal to 1 is to S is to 1 minus S. So from this, rotor losses is equal to slip times of the rotor input. It is 0.04 into 59, right? So you can see what is the answer for that. You can check this. So I don't have calculator, you can see. So 59, right? We'll see once. .36. So which option is correct here? 2.36. You can see this is the correct answer, right? So these are some questions. I can say some questions in the previous competitive examination. So as I told you, some very important steps to make your preparation grand success. Please follow this. What is that? Plan. First, try to understand, get the syllabus. Try to make a perfect plan. That means what are the topics you have to read in a particular day, particular time. Then write more number of exams. Correct yourself from the exams if you are wrong. Then get ready for the external exams. So these are the main steps, right? So I strongly believe that
your so-called as state-wide competitive exams are very, very simple. Now the question comes, sir, which questions I have to solve for making yourself prepared? So previous Transco, Genco, Discom exams you have to solve, and engineering service ESC exams you have to solve, and GATE 1 mark questions you have to solve. If you solve all these questions, you will be strong enough in that, right? I wish you all the best. Good luck, right? Done.